హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నుంచి బేబీస్కి సమ్మర్లో ఎలా కేర్ తీసుకోవాలి, ఫుడ్ డ్రింక్స్ ఎలాంటివి ఇవ్వచ్చు, స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి, క్లోతింగ్ ఎలా ఉండాలి, బేబీని డిహైడ్రేషన్ నుంచి ఎలా కాపాడుకోవాలి, అలానే బేబీస్ డిహైడ్రేట్ అయ్యారు అనే విషయాలు ఎలా తెలుసుకోవాలనే విషయాలన్నీ డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. నార్మల్ డేస్ కంటే సమ్మర్లో బేబీస్కి ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉండాలి పేరెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాం. బేబీస్ నార్మల్గా బాగానే తిన్నా సమ్మర్లో అస్సలు తినరు కదా. దీనికి రీజన్ ఏంటంటే బేబీస్ ఎక్కువగా డిహైడ్రేట్ అవుతూ ఉండడం వల్ల సరిగ్గా డైజెషన్ అనేది అవ్వదు. దీనివల్ల బేబీస్కి ఆకలి అనేది చాలా తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు మన పిల్లలు ఎక్కువగా ఏది ఇష్టపడుతున్నారో దాన్ని గమనించి ఆ ఫుడ్ ఎక్కువగా ఇవ్వడానికి వాళ్ళకి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లలు పప్పన్నం ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనుకోండి, కందిపప్పు బాగా వేడి చేస్తుంది కాబట్టి పెసరపప్పుతో దీన్ని రీప్లేస్ చేయాలి. పెసరపప్పులో చలువ చేసే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉండడం వల్ల చలువ చేస్తుంది. అలానే బేబీస్ ఇష్టంగా తింటూ ఉంటారు. అలానే బేబీస్కి ఫుడ్ పెట్టేటప్పుడు సగ్గుబియ్యం కూడా ఎక్కువగా ఇంక్లూడ్ చేయండి. సగ్గుబియ్యం అనేది ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది. సమ్మర్లో పిల్లలకి ఎక్కువగా మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇలాంటివి పెట్టొద్దు. దానివల్ల బేబీస్కి డైజెషన్ సరిగ్గా అవ్వక చాలా హెవీ ఫీల్ అవుతారు. దానివల్ల బాగా వేడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. సమ్మర్లో రసం రైస్, కర్డ్ రైస్ ఇలాంటి లైట్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి బేబీస్కి. సో ఇలా లైట్గా పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది బాగా అవుతుంది. ఎక్కువగా లిక్విడ్ బేస్డ్ ఫుడ్ కూడా పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లిక్విడ్స్ విషయంలోకి వస్తే 0 to 6 months బేబీస్కి అసలు బ్రెస్ట్ మిల్క్, ఫార్ములా మిల్క్ తప్ప ఇంకా ఏది అవసరం ఉండదండి. సో దాన్ని ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 hours ఒకసారి అలా ఇస్తున్నట్లయితే 1 hourకి ఒకసారి, ½ an hourకి ఒకసారి అలా ఇవ్వండి. బేబీస్ ఎక్కువగా తాగనవసరం లేదు. వాళ్ళు లైట్గా తాగినా సరే గొంతు అనేది తడి ఆరకుండా ఉంటుంది. 1 year బిలో బేబీస్కి అయితే హ్యాపీగా మనం వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వచ్చు. కోకోనట్ వాటర్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. అంతకంటే పెద్ద బేబీస్కి మనం హ్యాపీగా వాటర్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వచ్చు. అలానే జ్యూసెస్లో వాటర్ మిలన్, మస్క్ మిలన్, సపోటా, మ్యాంగో జ్యూస్, బత్తాయి, గ్రేప్ ఇలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళకి జ్యూస్లా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. బట్ ఆ జ్యూస్ చేసేటప్పుడు మిల్క్ ఎక్కువ వేసి, షుగర్ ఎక్కువగా వేసి ఇవ్వద్దు. జస్ట్ న్యాచురల్గా ఆ ఫ్రూట్ని తీసుకొని దాన్ని మాత్రమే జ్యూస్గా చేసి వాళ్ళకి ఇవ్వండి బేబీస్కి. కోకోనట్ వాటర్, బార్లీ వాటర్ కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి. దీనివల్ల బేబీస్ డిహైడ్రేట్ అవ్వరు. నెక్స్ట్ బేబీ స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో చూద్దాం. మార్నింగ్ అండ్ నైట్ బేబీస్కి కంపల్సరీ బాతింగ్ చేయించాలి. సో అలాంటప్పుడు ముందుగానే కోకోనట్ ఆయిల్ అనేది వాళ్ళకి మసాజ్ చేసిన తర్వాత బాత్ చేస్తే స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంటుంది. సో వింటర్లోనే కాకుండా సమ్మర్లో కూడా బేబీస్కి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తూ ఉండాలి. డిహైడ్రేషన్ కారణంగా బేబీ స్కిన్ అనేది ఎక్కువ డ్రై అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఈ మాయిశ్చరైజర్ అనేది హెల్ప్ చేస్తుంది. సమ్మర్లో పిల్లల్ని ఎక్కువగా బయటికి వెళ్ళనివ్వద్దు. అలా వెళ్ళాల్సి వస్తే కనుక కంపల్సరీ మంచి సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. సమ్మర్లో బయటకు వెళ్తే పెద్దవాళ్ళే చాలా ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటారు కదా. సో బేబీ స్కిన్ అనేది ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి కన్ఫామ్గా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ క్లోతింగ్ విషయం వస్తే బేబీస్కి ఎక్కువగా సమ్మర్లో కాటన్ క్లోత్స్ అనేవి యూజ్ చేయాలి. దీనివల్ల బేబీస్ ఎక్కువ స్వెట్ రిలీజ్ చేసినప్పుడు కాటన్ క్లాత్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాయి. దానివల్ల స్వెట్ అనేది బాడీ పైన ఉండదు. అదర్ టైప్ ఆఫ్ క్లాత్స్ లైక్ సిల్క్, నెట్, రేయన్ ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ యూజ్ చేసినప్పుడు అవి స్వెట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేయవు. దానివల్ల స్వెట్ అనేది బాడీ పైనే ఉండిపోయి బేబీస్కి ఇరిటేషన్ రావడం కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్, పగిలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని బేబీస్కి ఎక్కువగా సమ్మర్లో కాటన్ క్లాత్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో అలానే బేబీస్కి లైట్ కలర్ క్లాత్స్, లూజ్ క్లాత్స్ వేయండి. టైట్గా ఉన్న క్లాత్స్ వేయడం వల్ల కూడా బేబీస్ చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు. సమ్మర్లో పిల్లలు ఎక్కువగా డ్రింక్స్ అడుగుతూ ఉంటారు కదా, అస్సలు ఇవ్వద్దండి. ఎందుకంటే ఈ డ్రింక్స్లో ఎక్కువగా పెస్టిసైడ్, సోడా, కెఫెన్, కెమికల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హైడ్రేషన్కి బదులుగా ఇంకా ఎక్కువ డిహైడ్రేట్ అవుతూ ఉంటారు పిల్లలు.
అలానే పిల్లలు ఐస్ క్రీమ్స్ కూడా సమ్మర్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదండి. ఇలాంటప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పాప్సికల్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మీరు హ్యాపీగా బేబీస్కి అనేది ఇవ్వచ్చు. బయట కొన్నవి ఎందుకు ఇవ్వకూడదంటే వాటర్ మంచిది యూజ్ చేయరు. అలానే వాళ్ళు ఫ్లేవర్స్ కోసం డిఫరెంట్ కెమికల్స్తో కూడిన ఫ్లేవర్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు. అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు. దానివల్ల బేబీస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఎక్కువ కాఫ్ కోల్డ్ ఎక్కువ అవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన జ్యూసెస్ ఐస్ క్రీమ్స్తో పాటుగా వాళ్ళకి డైరెక్ట్గా ఫ్రూట్ అనేది కూడా ఎక్కువగా అలవాటు చేయండి. దీనివల్ల వాళ్ళు న్యాచురల్ ఫ్రూట్ ఫ్లేవర్ని కూడా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డీహైడ్రేషన్ గురించి తెలుసుకుందాం. అసలు బేబీస్ డీహైడ్రేట్ అయ్యారు అని ఎలా తెలుసుకోవాలి అంటే, బేబీస్ యూరిన్ వెళ్తూ ఉంటారు కదా. సో అలా యూరిన్ ఎన్ని అవర్స్కి ఒకసారి పాస్ చేసేవారు ఇంతకుముందు, అలానే సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఫ్రీక్వెంట్గా వెళ్తున్నారా లేదా అనేది మనం గమనించుకోవాలి. అలా బేబీ యూరిన్ వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్లో వస్తుందా, నార్మల్గానే వస్తుందా అనేది కూడా గమనించుకుంటూ ఉండాలి. ఇలా ఎల్లో కలర్లో వాళ్ళు యూరిన్ పాస్ చేసినా, లేదంటే అసలు యూరిన్ పాస్ చేయకపోయినా, తక్కువ సార్లు వెళ్తున్నా వాళ్ళు డీహైడ్రేషన్కి గురయ్యారు అని తెలుసుకోవాలి. అలానే పిల్లలకి ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతున్నా, లేదంటే వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నా బేబీస్ డీహైడ్రేట్ అయ్యారు అని అర్థం. అలానే బేబీస్ లిప్స్ అనేవి కూడా డ్రైగా పొరలు ఊడుతూ ఉంటాయి. సో ఇలా ఉన్న బేబీ స్కిన్ ముట్టుకుంటే ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా సాఫ్ట్గా ఉండాలి. ఇలా లేకుండా డ్రైగా తగిలినా సరే బేబీస్ డీహైడ్రేట్ అయ్యారు అని అర్థం. ఇలా పిల్లలు ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వడం వల్లే పిల్లలకి డైజెషన్ అవ్వక ఆకలి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఎక్కువగా పిల్లలకి ఓఆర్ఎస్ గ్లూకోజ్ అనేవి ఇస్తూ ఉండాలి. అలానే షుగర్ వాటర్ కూడా ఇస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. సో ఇవి ఇవ్వద్దు. దీనిలో అవసరానికి మించి సాల్ట్ అలానే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అవి పిల్లలకి అవసరం ఉండదు. సో వాటికి బదులుగా వాటర్, కోకోనట్ వాటర్, లెమన్ వాటర్, లేదంటే బటర్ మిల్క్ ఇలాంటివి ఇవ్వచ్చు బేబీస్కి. అసలు బేబీస్ ఎందుకు డీహైడ్రేట్ అవుతారు అంటే, బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ ఎక్కువగా తగ్గిపోవడం వల్ల డీహైడ్రేట్ అవుతారు. సో ఈ వీడియో ద్వారా నాకు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అందించాను. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.